గాయస్, అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ గారు కలిసి ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్నామని అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయబోతున్నారండి త్రివిక్రమ్. మోస్ట్లీ 2026 ఎండింగ్ లో ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. అసలు అల్లు అర్జున్ గారు ఈ ప్రాజెక్ట్ చేయబోవడానికి కారణం ఎట్లీ గారితో చేస్తున్న మూవీనేనండి. ఆ మూవీ కంప్లీట్ అవడానికి చాలా టైం పడుతుందని ఈ మూవీ వద్దనుకుంటున్నారంట అల్లు అర్జున్. అండ్ త్రివిక్రమ్ గారు కూడా అటు వెంకీ మామ అండ్ రామ్ చరణ్ గారితో ఒక్కో మూవీని కన్ఫర్మ్ చేసుకుని బిజీ అయిపోతున్నారు. అందుకే అల్లు అర్జున్ తో చేయాల్సిన మూవీ ఇప్పుడు ఎన్టీఆర్ గారితో చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు దాదాపు ఫైనల్ అయిపోయిందండి. రేపో ఎల్లుండో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు మూవీ మేకర్స్. అండ్ ఈ మూవీని నిర్మిస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారండి. ఆయన ఈ స్టోరీపై చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారండి. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఈ మూవీని ఎలాగైనా మంచి స్కేల్ లో తీయాలని భావిస్తున్నారు నాగవంశీ గారు. అటు త్రివిక్రమ్ గారు కూడా దాదాపు 2-3 ఏళ్లు గ్యాప్ తీసుకుని ఈ స్టోరీని బిల్డప్ చేసుకున్నారంట. ఈ మూవీ స్టోరీ మొత్తం మైథాలజీపై డిపెండ్ అయి ఉంటుందని క్లియర్ గా తెలుస్తోందండి. అండ్ ఎన్టీఆర్ గారు ఈ మూవీలో లార్డ్ కుమారస్వామిలా కనిపించబోతున్నారని తెలుస్తోందండి. ఆయన ఇప్పటికే దేవుడు గెటప్స్ లో చాలా ఎరగదీసేశారు. ఆయన చేసే యాక్టింగ్స్ కి ఇలాంటి క్యారెక్టర్స్ తోడైతే ఎరగదీసి పడేస్తారండి. యాక్టింగ్ నార్మల్ గా ఉండదు. ఆల్రెడీ మనం ఎందొంగలో చూసాం కదా ఎలాంటి గ్రేస్ ఎలాంటి డైలాగ్ డెలివరీస్ ఇచ్చారో. మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట. అలాంటిదే మళ్ళీ రిపీట్ అవబోతుందని. అండ్ త్రివిక్రమ్ గారికి మైథాలజీలో ఉన్న పట్టు మరి ఏ డైరెక్టర్ కి లేదు మన తెలుగు ఇండస్ట్రీలో. అందుకే ఈ మూవీ పైన అండ్ ఈ స్టోరీ పైన చాలా నమ్మకంతో ఉన్నారు ప్రొడ్యూసర్ నాగవంశీ. మొన్నటి వరకు అల్లు అర్జున్ గారితో చేస్తానన్నప్పుడు పెద్ద ఏదో నార్మల్ రాజులు కదా అనే టైప్ లో వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు అన్న తర్వాత స్టోరీ కూడా కొంతవరకు మనకు బయటకు వచ్చేసిందండి. స్టోరీ మొత్తం కుమారస్వామిపై ఉండబోతుందని ఎన్టీఆర్ గారు కుమారస్వామి గెటప్ వేస్తున్నారని క్లియర్ గా తెలుస్తోంది. అదే గాని నిజమయ్యి ఎన్టీఆర్ గారికి అలాంటి స్టోరీ పడి మంచి క్యారెక్టర్ పడితే మనకి తిరుగులేదండి అలాంటి మూవీని చూడడానికి. మనలాంటి మూవీ లవర్స్ కి మంచి పండగే. సరే, వేచి చూడాలి ఎంతవరకు అవుతుందా అన్నది. సరే మరి, బాయ్ గాయస్. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం, సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.